హలో అందరికీ వెల్కమ్ టు మై మినీ లాగ్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు ఎర్లీ మార్నింగే నేను, అక్క, మా హస్బెండ్ కలిసి టెంపుల్ కి స్టార్ట్ అయిపోయామండి. అయితే ఈ టెంపుల్ వచ్చేసి మనకు గుంటూరు డిస్టిక్ లో ఉంటుంది. టెంపుల్ కి మేము 2-3 టైమ్స్ వెళ్ళామండి. మా అక్క అయితే ఫస్ట్ టైం అనమాట. మేము వెళ్తున్నాం అంటే మా అక్క కూడా వస్తుంది. యాక్చువల్ అందరం కలిసి వెళ్దాం అనుకున్నాం, కానీ కుదరలేదండి. అయితే ఈ టెంపుల్ వచ్చేసి మిర్యాలగూడ నుంచి మనకు 20-15 కిలోమీటర్స్ ఉంటుందండి. ఈ టెంపుల్ కి వెళ్ళాలంటే మనం పల్లెటూరులోంచే వెళ్ళాలండి. ఇక్కడ అన్ని పండు మిర్చి తోటలే ఉన్నాయి. మనకటు మిర్యాలగూడ సైడ్ అయితేనేమో ఎక్కువ శాతం వరే వేస్తారండి. మా డాడీ కూడా మొత్తం వరే వేస్తారు. ఇంక ఇక్కడేమో మొత్తం పండు మిర్చి, ఇంకా పొగాకు కూడా చూసామండి. సజ్జలు ఇట్లా రకరకాలుగా వేస్తూ ఉంటున్నారు. మనకి ఇక్కడ 90% పండు మిర్చే కనపడుతుందండి. ఎందుకంటే గుంటూరు డిస్టిక్ కదా, మనకు గుంటూరు కారం అంటే చాలా ఫేమస్ కదండి. ఇంకా మేమైతే టెంపుల్ కి రీచ్ అయిపోయామండి. స్టార్టింగ్ లోనే ఆంజనేయ స్వామి దర్శనం ఇచ్చారు. ఇంకా ఈ టెంపుల్ పేరు వచ్చేసి శ్రీ అమరలింగేశ్వర స్వామి అండి. ఇక్కడ శివయ్య స్వయంభూగా వెలిచారు. ఇంకా టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్ గా ఉందండి. ఎవ్వరూ లేరు మేము వెళ్ళిన రోజు అయితే. కోతులు కూడా చాలా ఉన్నాయి. ఇంక ఇక్కడ అయితే మనకి శివరాత్రికి కార్తీక మాసంలో అయితే అసలు గ్యాపే ఉండదండి. ఫుల్ రష్ ఉంటుంది టెంపుల్. దేవాలయం అయితే కృష్ణానది ఒడ్డున ఉంటుందండి. ఇక్కడ కార్తీక మాసంలో కృష్ణానదిలో స్నానం చేసి దీపాలు వెలిగిస్తారు. ఇంకా మేము లోపలికి వెళ్ళిపోయామండి. ఇంకా నేను, మా అక్క ఏమో ఇక్కడ ఇల్లు కట్టడానికి రాళ్ళు పేర్చాము. సొరంగ మార్గంలోంచే మనం ఈ టెంపుల్ కి వెళ్ళాలండి. టెంపుల్ మాత్రం చాలా బాగుంటుంది. మీకు కుదిరితే మాత్రం ఖచ్చితంగా ఈ టెంపుల్ ని విజిట్ చేయండి. ఇంకా ఈ టెంపుల్ కి అయితే మనం బోట్ లో కూడా రావచ్చంటండి. ఈసారి అయితే మేము కార్ లో వచ్చాము. నెక్స్ట్ టైం ప్లాన్ చేద్దామని చెప్పి ఇక్కడ గుడి దగ్గర చాలా మంది రాళ్ళు పేర్చారండి ఇల్లు కట్టడానికి. ఇంకా మేము శివయ్యని దర్శనం చేసుకొని అభిషేకం చేపించుకున్నామండి. దర్శనం చేసుకొని బయటకు వచ్చాకే అండి అసలు టాస్క్ మొదలైంది. ఇక్కడ నుంచి వెళ్ళాలంటే ఇట్లా కూర్చొనే వెళ్ళాలండి. మా హస్బెండ్ వెళ్తున్నారు చూడండి. మా అక్క అయ్యో ఇక్కడ నుంచి ఎలా వెళ్తాము అని అనుకుంటుంది. అక్క ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి మా అక్కకి ఇలా ఉంటుందని తెలియదండి. ఇంకా అలా ముందుకు వచ్చేసాక ఇక్కడ మనకు నందీశ్వరుడు ఉంటారండి. ఇంకో కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడే నందీశ్వరుడు ఇంకా అమ్మవార్లు ఉంటారు. మన మిర్యాలగూడ వాళ్ళు ఎవరైనా సరే నా వీడియో చూస్తుంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై.